సార్ ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతారని కేసీఆర్ అన్నారు. అలాగే రిటర్న్ గిఫ్ట్ వచ్చి చంద్రబాబుకి ఇస్తామన్నారు. అంటే మీరేమనుకుంటారు? రిటర్న్ గిఫ్ట్ అతను ఇస్తామన్నారు, అక్కడ సీఎం అయ్యారు అతను కేసీఆర్. అంటే ఒక గిఫ్ట్ ఇతనికి ఇస్తారంటే ఇతను మళ్ళీ సీఎం చేయాలని ఉద్దేశం లేకపోతే ఏమో జనరల్గా డిక్షనరీ మీనింగ్ చూసుకుంటే గిఫ్ట్ అంటే మంచిదే ఇస్తారని, మళ్ళీ ఈయన సీఎం చేస్తాడేమో. అదే సార్ అదే అడుగుతారు సార్, మీరు చెప్పుకోవాలి. ఏమండి ఇవన్నీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి చేసినటువంటి ప్రచారం వాళ్ళకి చాలా దుష్ఫలితాలు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కనుక వెళ్ళకపోతే కాంగ్రెస్ టీడీపీ ఎలియన్స్ డెఫినెట్గా నేరోగా వచ్చును, రూలింగ్కి వచ్చినా రాకపోయినా ఇంత వన్ సైడ్ గేమ్ అవ్వదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారో కేసీఆర్ అన్నవాడు మాటలతోటే బతికేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అదే, వాళ్ళతోటి మనం పెట్టుకోకూడదు మాటల్లో. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆయనకి విలన్ దొరికాడు. అప్పుడు దాకా కేసీఆర్కి ఏం చెప్పాలో తెలియట్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ తిడితే కాంగ్రెసే ఇచ్చింది, ఈయనే పొగిడాడు. ఎవరిని తిట్టాలో తెలియని సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇదిగో నేను వచ్చాను చూడండి అని వెళ్ళాడు. ఆ బాక్సింగ్ దాంట్లో బ్యాగ్ కడతారు, ఆ బ్యాగ్ లాగా. ఇక అక్కడి నుంచి ఈ చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి పరిపాలిస్తాడు మన స్టేట్ని, ఎందుకు విడిపోయి ఏంటి ప్రయోజనం అని ఇంకా కేసీఆర్ అసూగా చెప్పేస్తాడండి. కేసీఆర్ మాటలు వింటుంటే అసలు మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా అంత అసహ్యంగా మాట్లాడరు. వెళ్ళి మోడీ చంకనాకేమన్నాడు. చంకనాకడం ఏంటి, ఏదో చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో విన్నాం తప్ప అప్పుడు మోడీ చంకనాకావు, ఇప్పుడు కాంగ్రెస్ చంకనాకుతున్నావు, ఈ టైప్లో. అది నచ్చింది, ప్రజలకు ఎక్కింది. ఎందుకంటే పొలిటీషియన్స్ మీద ఉన్నటువంటి కోపం, వీడు వాడు తిట్టుకుంటే ఆనందంగా చూస్తున్నారు సీరియల్స్ చూసిందానికన్నా, ఎందుకంటే ఇద్దరు ఎదవలే తిట్టుకొని బాగానే. అందుకని ఆయనకి ఎప్పుడైతే ఈయన అస్త్రం ఇచ్చాడో, ఈయన వెళ్ళకపోతే నా ఉద్దేశంలో 50 సీట్స్ డెఫినెట్గా వచ్చును, 50 దాటినేమో కూడాను. ఈయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి హైదరాబాద్ నేనే కట్టాను, మళ్ళీ పాత గొడవ ఎవడో ఒప్పుకోడండి. అది మీరు నిజంగా నాకు ఎంత సాయం చేస్తున్నా సరే అది నేను చెప్పుకోవాలి తప్ప, మీరు రోజు అందరితో చెప్తున్నారు అనుకోండి, అరుణ్ కుమార్ గారికి నేనేనండి ఫస్ట్ స్పీచ్ నేనే రాసి ఇచ్చాను, ఆడికే ఉందండి ఆడికేం తెలుసు అంటే ఆడేవాడ ఆడికి అసలు ఎప్పుడైనా రాయమను ఇంగ్లీష్లో అక్షరం రాయమను అంటాను, మీరు చెప్పినంత నిజమైనప్పటికీ. ఎందుకంటే మీరు చెప్పుకోకూడదు, అవతల మీరు హైదరాబాద్ కట్టారని చెప్పి హైదరాబాద్ వాళ్ళు చెప్పుకోవాలి. మాటి మాటికి మీరే వెళ్ళి నేనే కట్టాను, ఇది నేనే కట్టాను, ఎయిర్పోర్ట్ నేనే కట్టాను. ఎయిర్పోర్ట్ ఎవరు కట్టాడు చూడలేదు మనం, ఎవరి టైంలో వచ్చింది ఎయిర్పోర్టు, ఎవరి టైంలో వచ్చింది రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా నేనే కట్టానని చెప్తే ఏదో పాత చెప్పుకోవచ్చు. కాటన్ బ్యారేజ్ నేనే కట్టానంటే అప్పుడు మనం ఎవరు పుట్టలేదు కాబట్టి ఓహో కట్టాడేమో అనుకోవచ్చు. కళ్ళ ఎదురుకుండా కనబడేవి చూపించింది నేనే కట్టానంటే అది ఎందుకో ఆయనకి ఎవరు చెప్పట్లే. తర్వాత ఆయన స్పీకర్ కాదు, స్పీకర్ అవసరం లేదు. స్పీకర్ అవ్వడానికి మన్మోహన్ సింగ్ స్పీకర్ కాదు, కానీ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ నా లెక్కలో ఇప్పటివరకు ఇండియాను పరిపాలించిన వాళ్ళలో, ఇంక్లూడింగ్ జవహర్లాల్ నెహ్రూ. మొత్తం లెక్క చూసుకుంటే రిటర్న్స్ ఇచ్చిన అతను, అసలు ఇది చూపించినాడు, కరెక్ట్గా డెలివరీ చేసిన మనిషి మన్మోహన్ సింగ్. అతను ఏమన్నా అందరూ యాక్సిడెంటే. ఇప్పుడు యాక్సిడెంటల్ కానివాడు పివి నరసరావు యాక్సిడెంట్లు, ఈయన యాక్సిడెంట్లు. ఒక్క నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తప్ప. రాజీవ్ గాంధీ యాక్సిడెంటే, ఆవిడ చచ్చిపోయింది కాబట్టి. అలా చూసుకుంటే అందరూ యాక్సిడెంట్లే. కానీ మన్మోహన్ సింగ్ నోట్లో మాట రాదు, అసలు మాట్లాడ్డు. ఎవరికి కావాలి మాట్లాడడానికి నాలుగు బోర్డు మంది ఉంటారు. రెండు మాట్లాడరంటే మేము మాడతాం. చంద్రబాబు నాయుడికి అవసరం ఏంటి, ఆయన ఎందుకు వెళ్ళాలి, ఎవరినో పంపించవచ్చు. మరి ఆయనే వెళ్తాడు, ఆయనే మాట్లాడతాడు. ఎందుకో ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చిందో ఏంటో తెలియదు, కానీ ఆ మ్యాచ్ అవ్వలేకపోయాడు, కేసీఆర్కి మ్యాచ్ అవ్వలేకపోయాడు, అందుకే దుష్ఫలితాలు వచ్చాయి. లాస్ట్ క్వశ్చన్స్